విఆర్ఓ లక్ష్మణ్ నన్ను మ్యారేజ్ చేసుకుని అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. త్రీ మంత్స్ బేబీ అప్పుడు వదిలేసి పోల్ లలిత అనే అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు. 4 monthsకి వచ్చి మా నాన్న కాలు పట్టుకొని నేను ఈ అమ్మాయితోనే కాపురం చేస్తానని చెప్పాడు. మళ్ళీ 1 month తర్వాత ఈ అమ్మాయితోనే వెళ్ళిపోయాడు. మాకు న్యాయం జరగాలి. అతను సస్పెండ్ చేయలేదు, లేదు మాకు ఏ విధంగా కూడా తీసుకొని వచ్చి మాకు అతను అప్పచెప్పలేదు. ఒక ప్రభుత్వ ఉద్యోగం మోసం చేసినప్పుడు అతను మేము చర్య తీసుకోవాలి కదా. మాది దోవగుంట. నన్ను వింజమూరు విఆర్ఓకి ఇచ్చి పెళ్లి చేశారు. విఆర్ఓ లక్ష్మణ్ వీరదెమ్మ లక్ష్మణ్కి నన్ను వివాహం చేశారు. ఫిబ్రవరి 12, 2025 నన్ను మ్యారేజ్ చేసుకున్నాడు. నన్ను మ్యారేజ్ చేసుకుని అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. 9 monthsకి వేరే పోల్ లలిత అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. 3 monthsకి నేను డెలివరీ అయ్యి ఉంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లోని 3 months బేబీ అప్పుడు వదిలేసి అమ్మాయిని తీసుకుని వేరే అమ్మాయిని పోల్ లలిత అనే అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు. 4 monthsకి వచ్చి మా నాన్న కాలు పట్టుకొని పెద్దల సమక్షంలో ఒప్పుకొని నేను ఈ అమ్మాయితోనే కాపురం చేస్తానని చెప్పాడు. అని మళ్ళీ 1 month తర్వాత ఈ అమ్మాయితోనే వేరే పోల్ లలిత అనే అమ్మాయితోనే వెళ్ళిపోయాడు. మాకు న్యాయం జరగాలి, అదే నేను కోరుకుంటాను. ఏఎస్పేట మండలంలో ఫిర్యాదు చేశాను కేసు. అందరికీ నమస్కారం. నా పేరు సూరం ఆంజనేయ రెడ్డి, దోబుగుంట. 12/2/2025 మా అమ్మాయిని వింజమూరుకు సంబంధించిన వీరదెమ్మ లక్ష్మణ్ అతనికి ఇచ్చి పెళ్లి చేశాము. పెళ్లి చేసిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నాడు. మా అమ్మాయి డెలివరీగా మేము చెన్నైకి తీసుకెళ్ళిన టైంలో నందికొండకు చెందిన పోల్ లలిత అనే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయింది. అప్పుడు గతంలో ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశాము. ఆ తర్వాత ఒక 4 నెలలకు తీసుకొని వచ్చిన తర్వాత అతను నా కాలు పట్టుకొని నన్ను బ్రతినాడి నేను మీ అమ్మాయితో ఒక సంసారం చేస్తానని చెప్పాడు. సరేలే సంసారం చేసుకుంటారులే బాగానే ఉంటారులే అని చెప్పి మేము ఒక హామీ పత్రం రాపించుకొని వదిలేసాము. ఒక 20 రోజులు అలాగే బాగానే ఉన్నాడు. 20 రోజుల తర్వాత మళ్ళీ మా అమ్మాయిని టార్చర్ పెట్టి కొట్టడం తిట్టడం చేశాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు. అతను అక్రమంగా 2వ వివాహం చేసుకున్నాడు, రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేసుకొని ఉన్నాడు. ఆ ప్రూఫ్లన్నీ మా దగ్గర ఉన్నాయి. మేము ఎస్పీ దగ్గర, పీజీఆర్ఎస్లో కలెక్టర్ గారి దగ్గర చాలాసార్లు ఫిర్యాదు చేశాము. అయినా కానీ మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. మాకు అతను పట్టుకొని వచ్చి అతనికి ఇంతవరకు సస్పెండ్ చేయకపోగా ఆయన్ని మళ్ళీ గ్రేడ్ 1గా విఆర్ఓ గ్రేడ్ 1గా ప్రమోషన్ ఇచ్చారు. ఇది ఎలా జరిగింది? అది అధికారులు తెలియకుండానే జరిగిందా? మాకు న్యాయం జరగాలి. 1కి ప్రమోషన్ వచ్చిన తర్వాత ఉదయగిరిలో చేస్తున్నాడు. ఉదయగిరిలో అబ్స్కాండ్ సెలవు కూడా పెట్టలేదు. అతను సస్పెండ్ చేయలేదు, లేదు మాకు ఏ విధంగా కూడా తీసుకొని వచ్చి మాకు అతను అప్పచెప్పలేదు. మీకు ఎన్నిసార్లు ఏం చేసినా కానీ దానికి తగిన న్యాయం చేయలేదు. ఒక ప్రభుత్వ ఉద్యోగం మోసం చేసినప్పుడు అతను మేము చర్య తీసుకోవాలి కదా. ఎందుకు చర్య తీసుకోలేదు?